నవనిర్మాణ సంకల్ప సభకు ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాలేదు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు సభకు నిరాకరిస్తూ క్యాన్సిల్ నోటీస్ అందించారు. ఈ మేరకు జనసేన నేతలు కోర్టును ఆశ్రయించుకున్నారు. ఇప్పటికే తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పేరుతో భారీగా అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న హైదరాబాద్ వేదికగా జనసేన అత్యంత ప్రతిష్టాత్మకమైన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించేందుకు భారీగా సన్నాహాలు చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సమావేశానికి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని అందరూ భావించారు. ఏపీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించి ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెడుతుండటంతో ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సమావేశానికి తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక్ సమ్మేళనంగా పేరు ఖరారు చేశారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, క్రియాశీలక కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొంటారని అందరూ భావించారు. తెలంగాణ సెంటిమెంట్ ను గౌరవిస్తూనే ఇక్కడ పార్టీ ఉనికిని చాటుకునేలా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ యాత్రకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శైలజ అందిస్తారు. శైలజ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే జూన్ 2వ తేదీన ఇటు హైదరాబాద్ లో తెలంగాణ నవనిర్మాణ సభ అనేది కూడా నిర్వహించబోతున్నారు. మరి దీనికి సంబంధించి కూడా ఇటు కోర్టుకి ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ రోజు ఉదయం నుంచి ఇది పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఇటు పోలీసుల దగ్గర నుంచి అనుమతి విషయంలో కావచ్చు, ఇటు జనసేన పార్టీ నిర్వహించబోతున్న సభకైతే అడ్డంకులు వస్తూనే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. అయితే రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉన్న సందర్భంలో కూడా మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు తలపెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి శాంతి భద్రతల దృష్ట్యా కూడా కొంత ఈ సభను నిరాకరిస్తున్నట్లు కూడా పోలీసులు అయితే తెలపడం జరిగింది. మరి దీని అంశంలో ఇటు జనసేన నేతలు కూడా కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. మరి ఏ అంశాలతోటి ఈ సభను నిరాకరించారనే అంశాలు కూడా అవన్నీ కోర్టుకు వివరించి కోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. అయితే దీనిపై ప్రధానంగా కోర్టు ఎలా స్పందిస్తున్నది కూడా కొంత ఉత్కంఠగా మారింది. ఎందుకంటే రేపటి రోజున ఇటు కోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కోర్టు రేపే దీన్ని విచారించనుందా లేకపోతే ఇంకెక్కువ సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయనేది కూడా కొంత ఉత్కంఠగా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ప్రధానంగా రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇటు రేపు ఎక్కువగా పోలీసులు అదేవిధంగా శాంతి భద్రతల దృష్ట్యా కూడా దీనిని దృష్టిలో పెట్టుకొని ఇటు ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్న సభను కూడా క్యాన్సిల్ చేస్తున్నట్లు కూడా దానికైతే ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని అంశంలో కూడా ఈ సభను నిరాకరించారనేది కూడా కొంత మనకి ప్రచారం వినిపిస్తున్నమాట. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన అనంతరమే ఇటు పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెట్టాలని చెప్పేసి కూడా ఈ రోజు ఉదయం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాము. మరి దానికి అనుగుణంగానే ఈ సభను కూడా నిరాకరిస్తున్నారా అనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది. అదే విధంగా చూసుకున్నట్లయితే రైట్ శైలజ, థ్యాంక్ యూ.